badass, man. ஈரம் வீசும் பெரும் தூய அன்பு தொலைச்சே வேண்டும் வேண்டும் என்று தேடும் உறவ பிரிஞ்சே யாரோ இவன் யாரோ சொந்தம் யார்தான் இவனோ எதிர்பாராமலே இன்னும் தாய்ப்பாசம் இவன் யாரோ கிடக்குதும் Krakadum dum dum katakadum 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 Krakadum tandanana bhala tandanana katakadum Krakadum dum dum అమ్మా నీకు ఫోన్ చేయమ్మా. ఏరా అమ్మ ఊరికే చూడకుండా చాలా రోజుల నుంచి రాలేదు కదా. ఇప్పుడే రోజులు పోలే కదా అమ్మ. హలో అమ్మా. సూర్య ఏం ఇప్పుడు ఫోన్ చేసావు? మా ఊరు రామ్మా. ఇప్పుడెందుకు ఊరు? ఏం లేదు, రోజులు అసలు బాగోలేవు కదా, మనసు అంత ఏదోలా ఉంది. బాను వాళ్ళు నేను చూడాలంటున్నారు, ఒకసారి వచ్చేదిరా. సరే వస్తానులే. సరే ఉంటా. సూరి వచ్చేసావా? ఏది బయలుకి కాలు కడిగిస్తాను. వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నాను రా. అదే ఊర్లో కొంచెం పరిస్థితి బాగాలేదంటే ఊరొచ్చా. ఏదో హలో సరే నేను మళ్ళీ చెప్పా. అన్నయ్య ఇక్కడ ఉన్నా మన అసలు ఏం లేదు, ఊరికే రా. ఏం లేదు. ఏమైందమ్మా ఊరికి? అందరూ ఏదేదో చెప్పుకుంటున్నారు. అసలు ఏం జరుగుతుంది ఊర్లో? అదేరా, మొన్న అలా జరిగిన దగ్గర నుంచి బాను ఏదోలా ఉంటున్నాడు రా. ఆడ అలా ఉండడం చూసి నా మనసు అంతా ఏదోలా ఉంది. అందుకే నిన్ను కలవరింటున్నాడు, ఊరికన్నా సూర్య నేను పిలిపించు అని. నువ్వు ఏదన్నా అడిగి చెప్తావనేసి రమ్మని చెప్పాను. ఆయన బాగా చూసుకోమాకు, ఆడికి ఏదో ఒకటి నచ్చ చెప్పు. సరే అమ్మ, నేను చూసుకుంటాను.
లవ్ యూ రా మామ, చాలా బాగా చేశారా నిజంగా, చాలా బాగా పెట్టావు, థ్యాంక్స్ రా. అంతా సరే కానీ ఈ గెటప్ నాతో ఎందుకు ఇచ్చావు? మీ అన్ని ఏం చేయాలనుకుంటున్నావు చెప్పరా? లేదు చెప్పు. రాయ్ అన్నయ్య, ఎవరికి అన్నయ్యాడు? నా ప్రాణాన్ని ప్రాణంగా ప్రేమించిన స్నేహాన్ని దూరం చేశాడు రా. Chaos is a man and you want him bad. అని నీకు దూరం చేశాడా? అసలు ఏం జరిగిందిరా? తెలుసు కదా మామ నీకు స్నేహ గురించి. చిరు 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 చినుకై కొరిసావే, మరుక్షణమున మరుగైపోయావే. నువ్వే ప్రేమ బాణం, నువ్వే ప్రేమ కోణం, పువ్వై నవ్వగానే గాలై ఎగిరెను ప్రాణం. చెయ్ చెయ్ చెలిమిని చెయ్ అంటూ హృదయం పలికినదే, సై సై సరసకు సై అంటూ పాదం కదిలినదే. అదనే నీతో ఎత్తుకెళ్ళావే, చిరు చిరు చినుకై కురిసావే, మరుక్షణమున మరుగైపోయావే. రేయ్, ఈ మధ్య భాను కూడా ఇట్లా చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నాడు. మన చెల్లితో అసప్రవృత్తంగా మాట్లాడుతున్నాడు. ఓకే, ఒకసారి చూపించి ఆడ చూసుకుందాం. ఆడికి ఒకసారి ఇస్తే సెట్ అవుతాడు. దేవత తనే ఒక దేవత, ముఖముఖి అందమే చూడగా ఆయువే చాలునా. గాలిలో తనే కదా పరిమళం, చెలి సఖి అనుమతే అడగగా పువ్వులే పూయునా. దిగలో కురులే మేఘాలలే ఆడే వేళ, గుండెల్లో నా మెరుపే మెరిసే చూపే మై మరచే. చెలి చెక్కిళ్ళే ముద్దులతోనే తడిమయ్యాల, చెంగు చెంగు అడుగుల్లో నా ముప్పై మది మురిసే. ఎదనే తనతో ఎత్తుకెళ్ళింది, చెలిమిని చెలి అంటూ హృదయం పలికినదే, సై సై సరసకు సై అంటూ పాదం కదిలినదే. కాలేజీ చదవడానికి పంపిస్తే ఇది రోడ్ల మీద ఈడుతూ తిరుగుతుందా? ఇంటికి రానే దీని పని చెప్తా. మన ఏంట్రా మా అన్నయ్యతో మాట్లాడుతున్నావు, ఊరికే వాడితో మాట్లాడు. మాకు అసలు ఇప్పుడు మంచోడు కాదు, నేను మాట్లాడుతూ ఓకేనా? రెండులో వస్తుంది, వెళ్ళు. కాల్ చేయి ఇంటికి వెళ్ళండి. ఏడిపిస్తున్నా నేనా? ఆగాను బ్రో, ఏమైంది అసలు చెప్పట్రా బ్రో. ఎవరు బ్రో అసలు ఏమైంది? మా చెల్లితో మాట్లాడుతున్నాం. మాట్లాడలేదు బ్రో అసలు. ఎవరు? ఒక్కసారి మాట్లాడడం జరిగిందా? సారీ బ్రో అసలు. ఇచ్చేదా? హలో బాను, చెప్పు. ఏం మాట్లాడుతున్నావు? లేచిపోదామా? నాకు ఇదేదో చాలా భయంగా ఉంది, నేను రాలేను. ఇష్టమే, కాకపోతే నాకు నువ్వెంత ఇష్టమో నా ఫ్యామిలీ కూడా నాకు అంతే ఇష్టం. సరే, నేను వస్తాను. ఏమైందమ్మా సడన్గా ఫోన్ చేసి రమ్మన్నావు?
బాను లేచిపోదాం అంటున్నాడు. లేచిపోతున్నారా? ఏం సడన్గా? నాకేం చేయాలో అర్థం కావట్లేదు. అలా కాదమ్మా, ఒకసారి ఆలోచించండి. ఏం లేచిపోవడం ఏంది? నాకు బాను అంటే చాలా ఇష్టం. నేను వెళ్ళిపోదామని అనుకుంటున్నాను. ఇంట్లో ఏం ఇబ్బంది అయినా మీరే చూసుకోవాలి. జాగ్రత్త, వెళ్ళగానే ఫోన్ చేయండి అమ్మా. ఓకే. ఏందమ్మా, రెడీ అయిపోయావా? లేచిపోతున్నారుగా? ఏందమ్మా ఒప్పుకోలేదు? ఏంది మీ వయసు ఏంది? మీ ప్రేమ ఏంది? చదువుకున్న వస్తే మీ ప్రేమ ఏంది? వాడికంటే బుద్ధి లేదు, మీ బుద్ధి ఏమైంది? ఏందమ్మా ఒప్పుకోలేదు? మీరు నాకు చూడు అసలు మేము ఆడు మీ అన్నీ ఉన్నాడు. వాడు గంగా కొడుకు, వాడిని ఆహ్వానిస్తాడా మీ వల్ల? అసలు అంతా మీ వల్ల ఎందుకు చేసి సారీ రా మామ, ఇదంతా తెలియకుండా నేను అనుమానించాను. నాకు సారీ వద్దురా, నాకు ఒక హెల్ప్ కావాలి, చేసి పెడతావా? ఏం కావాలో చెప్పరా, నీకోసం ఏదైనా చేస్తాను. నిజంగా చేస్తావా? ఏదైనా చేస్తాను రా, నిజంగా. మా అన్నయ్యని చంపాలిరా. ఏం మాట్లాడుతున్నావురా? మతుండే మాట్లాడుతున్నావా? అవునరా, చేస్తావా లేదా చెప్పు. రే ఒక్కసారి ఆలోచించరా, వాడు మీ అన్నీరా. చాలా ఆలోచించాను మామ, చేసేద్దామని ఆలోచించాను. రే ఒక్కసారి ఆలోచించరా. చేస్తావా లేదా? రే నువ్వు అలాగంటే ఏమనాలో కూడా తెలియట్లేదురా. చెప్పు, చేస్తావా లేదా? సరేరా, నీకోసం చేస్తానురా. పక్కగానా? చేస్తానురా. మరి వాడిని ఎలా చంపాలనుకుంటున్నావు? రేపు నేను ఇదే ప్లేస్ కానీ తీసుకొని వస్తాను. ఇదే ప్లేస్ కంటే ఇప్పుడు ఎంత భయపడిన వాడు మళ్ళీ వస్తాడంటావా? నా కోసం వాడు ఎక్కడికైనా వస్తాడు రా, నేను తీసుకొస్తాను. ఇక్కడ తీసుకొచ్చాక నువ్వు వాడిని చంపేస్తావు మాటి. సరేరా, నీకోసం మాటేస్తానా. రేపు కలుద్దాం. చచ్చాడ్రా నా కొడుకు. రేయ్ నువ్వు చావలేదా? రే ప్రసాద్, నువ్వు కూడానా? ఎంత నమ్మనరా నిన్ను, మళ్ళీ మోసం చేసావురా. సూర్య, ఏ చంటి, ఏమేం చంటి, ఎందుకు కలిసిపోయి పరిగెడుతున్నావు?
ముందు ఆయుషం తీర్చుకో, ముందు కంగారు ఎందుకు? ఏమి తమ్ముడు బాగానే ఉన్నాడు కదా, ఉన్నాడు, ఏమైంది? బాగా నేను చంపాలనుకుంటున్నాడు. ఏంటి మా తమ్ముడు నన్ను చంపాలనుకోవడమా? మీ తమ్ముడే సూర్య నేను చంపాలనుకుంటున్నాడు. ఏం మాట్లాడుతుంది ఏంటి? బుర్ర పని చేయట్లేదా నీకు? అదేంటంటే మీ తమ్ముడికి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు కదా, ఆ అమ్మాయి వల్ల చంటి నా కోసం పని చేసి పెడతావా? సూర్య ఒక నిమిషం వాళ్ళని ఆగరా. మోసం చేసావురా. అరే ఒక నిమిషం ఆగరా. ఏయ్, నీతో నాకు మాట్లాడంటారా? రే ఒక్కసారి నిజమేంటో మీ అన్ని చెప్పేది నేను వినేదేట్రా? రే ఒక్కసారి వినరా, మీ అన్ని ఏం చెప్తాడు నేను వినరా? విననురా, నాకు అనవసరం అవన్నీ. నీకేం చెప్పాను? అరే ఒక నిమిషం వినరా. ఏంట్రా చెప్పేది? ఏం చెప్తావు? ఒకసారి నేను చెప్పేది విను, తర్వాత ఏదైనా మాట్లాడు. ఏంటి, ఏమైంది? ఆ రోజు అసలు ఏం జరిగిందంటే, ఏమైందమ్మా సడన్గా ఫోన్ చేసి రమ్మన్నావు? బాను లేచిపోదాం అంటున్నాను. లేచిపోతున్నారా? ఏం సడన్గా? నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అలా కాదమ్మా, ఒకసారి ఆలోచించండి. ఏం లేచిపోవడం ఏంది? నాకు బాను అంటే చాలా ఇష్టం. నేను వెళ్ళిపోదామని అనుకుంటున్నాను. ఇంట్లో ఏం ఇబ్బంది అయినా మీరే చూసుకోవాలి. నాకు తెలుసు మీరు ప్రేమించిన వాళ్ళు ఎవరి మాట వినరని. సరే, నేను అందుకే అన్నీ ముందుగానే ఆలోచించి అక్కడ మీరు వెళ్ళగానే మా ఫ్రెండ్ కూడా వస్తాడు అనమాట. అన్నీ వాడే చూసుకుంటాడు. మీకు వాడికి జాబ్ కూడా చూసా. నువ్వేం టెన్షన్ పడకు. నీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే నాకు ఫోన్ చేశారేనా, నేను చూసుకుంటా. సరేనా? సరే అమ్మా, జాగ్రత్త. సరే వెళ్ళగానే ఫోన్ చేయండి అమ్మా. ఓకే. అయినా చిన్నప్పటి నుంచి నీకు ఏది దూరం చేయలేదురా. అలాంటి నీ ప్రేమ దూరం చేస్తా నువ్వెలా అనుకున్నావురా? సారీ రా అన్నయ్య, నాకు ఈ విషయం తెలియదు, నేను అనుమానించాను. సర్లే, అయింది అయిపోయింది కదా. ఇప్పటికన్నా ఇది సరే కానీ నువ్వు చంపకుండా నేను చంపకుండా అసలు ఆమె ఎలా చనిపోయిందంటూ? అసలు ఎవరు చంపారు? అసలు ఏం జరిగి ఉంటుందిరా? ఎవరు చంపుంటారు అమ్మాయిని? ఏం అర్థం కావట్లేదు అసలు. ఎలా కనుక్కోవాలి? ఏ బాబు, ఇట్రా. ఏంది ఎప్పటి నుంచి నేను ఇక్కడే చూస్తున్నాను. అసలు ఏం సంగతి? ఎవరు నువ్వు అసలు? అదే బాబు గారు, ఆ రోజు అమ్మాయిని చంపండి చూసాను. అమ్మాయిని చంపడమా? నువ్వు ఆగరా, ముందు కనుక్కొని ఏం జరిగిందో. అసలు ఏం జరిగిందిరా? అదే ఆ రోజు హలో బాను, చెప్పు. ఏం మాట్లాడుతున్నావు? లేచిపోదామా? నాకు ఇదేదో చాలా భయం ఉంది బాను, నేను రాలేను. ఇష్టమే, కాకపోతే నాకు నువ్వెంత ఇష్టమో నా ఫ్యామిలీ కూడా నాకు అంతే ఇష్టం. సరే నేను వస్తాను. ఆరు చేతులున్నా గాని ఆదుకోను చేయరదమ్మా. గుక్క వెట్టి రందీలుంటే ఎడజడ కానరావమ్మా. బక్క పలస పంటుల మీన బగ్గుమంటూ కోపమిందమ్మా. ఏంటే నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆడుతూ తిరగద్దని? నేను ఎవరితో తిరగనన్నయ్య? నేను చూశాను నువ్వు తిరగడం. అదేం లేదన్నయ్య. ఎందుకు లేదు? అయినా ఇంకేంటి నేను ఎవరితో తిరగట్లేదు. బట్టలు సర్దుతున్నావు, ఆడితో లేచిపోదాం సిద్ధం అయిపోయావు నువ్వు. అదేం లేదన్నయ్య. మరి నిన్ను ఎలా కాదే ఇంటి పొరుగు అంతా బజార్కి ఇస్తున్నావు నువ్వు. అన్నీ వదిలే అన్న, ప్లీజ్ అన్నయ్య. లేదే నేను బతున్నాను, నేను ఇంటి పొరుగు బజార్కి ఏం చేస్తున్నావు? ఏం చేద్దాం? ఆ బాను కూడా ఉన్నాడు కదా, వాళ్ళు ఎవరు ఆ ఇంటి ముందు పడేయండి, వచ్చండి తీసుకెళ్ళి. వాడు ఊర్లో లేడా? ఊర్లో లేడా? ఊర్లో లేకపోతే ఎలా రా? ఇప్పుడు ఈ శవాన్ని ఎక్కడ పడేయాలరా? ఇప్పుడు ఎక్కడ
మన ఊర్లో చాట్బాట్ చేసిన ఉన్నాడు కదా సురేష్ గడు, ఆడ ఖాతాలో వేసి శవాన్ని తీసుకెళ్ళి ఊరు పొలం మీద అవతల పడేయండి. అంటే ఇదంతా సంజయ్ ఠాకూర్ కూడా అవునండి, చంపేస్తాను. బాగా ప్రతి దానికి కోపం పనికి రాదు. వాడు ఏం చేశాడు, ఆ చేతపడిన పేరుతో మొత్తం అంతా చేసి అంత ఊరంతా నమ్మించాడు కదా, మనం కూడా అదే చేద్దాం.
అన్నా వాడు నన్ను కొట్టడానికి వస్తున్నాడని చెప్తున్నా దద్దమ్మ. ఆడు కొడతా ఉంటే నువ్వేం చేస్తున్నారా? వెళ్ళి కొట్టడం మానేసి వచ్చకొని కొట్టడానికి ఏంటో మీకు అంత నొప్పి? వచ్చా అనేసి ఒక బచ్చగొని కొట్టడానికి ఏం చేస్తున్నారా? నన్రా భలే దొరకవరా జంకలాగా. మీరు కష్టపడి నేను దెబ్బలు కాస్తే నోచి కొట్టేస్తావా? సర్లే పోయ్, నువ్వే కొడుదులే. ఇదిగో నీకే పెద్దది. అది చంపేస్తాను రానియా, చంపేస్తా. ఆగరా, ఆల్రెడీ సగం చచ్చాడు రావాడు. నీకు తెలియదు రాని. ఇంటికి పోదాం రా రే.